హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు సండే కదా, మీ ఇంట్లో ఏం స్పెషల్ ఉంది? నేనైతే ఇవాళ మటన్ బిర్యానీ చేశాను, అది కూడా ప్రెషర్ కుక్కర్లో సింపుల్ ప్రాసెస్లో. మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము. ముందైతే నేను ఇక్కడ ఒక 1/2 kg మటన్ తీసుకున్నాను. మీడియం సైజు పీసెస్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే 1/2 kgకి 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను, బిర్యానీ రైస్. వీటిల్ని ఒక 2 సార్లు బాగా వాష్ చేసేసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టేసుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇందులోకి బిర్యానీ స్పైసెస్, పట్టా, లవంగ, ఇలాచి, మిరియాలు, స్టార్ పువ్వు, కసూరి మేతి, జీలకర్ర, షాజీరా, బిర్యానీ ఆకు, నల్ల ఇలాచి ఇవన్నీ వేసేసుకొని లైట్గా దోరగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా పొడుగ్గా కట్ చేసేసుకొని ఈ ఆనియన్స్ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి. మనకి లైట్గా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత చూడండి, ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొనేసేసి ఇందులోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 1 మినిట్ పాటు వేయించుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని చూడండి, ఇలాగా బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి, గుప్పెడంత కొత్తిమీర, పుదీనాను కూడా వేసేసుకొని వీటిల్ని కూడా మంచిగా వేయించేసుకోవాలి. ఈ ఆయిల్లో బాగా వేగితేనే మనకి బిర్యానీని మంచి టేస్టీగా వస్తుంది. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా వేసేసుకోవాలి. మటన్ని వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా వేయించేసుకోవాలి. మటన్ ఆయిల్లో వేగితే చాలా బాగుంటుంది. ఇలాగా ఒక 2 నిమిషాల పాటు లైట్గా కలర్ చేంజ్ అవుతుంది చూడండి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఇలాగే కలుపుతూ అన్ని వైపులా వేయించేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్టు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 టీ స్పూన్ల కారం, మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1.5 టీ స్పూను బిర్యానీ మసాలా కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని వీటిలన్నింటినీ మటన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 టమాటోస్ మీడియం సైజ్వి, అలాగే 1 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసేసుకొని చక్కగా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. లైట్గా టమాటాలు మగ్గనివ్వాలి. 1 నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద లైట్గా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనము రైస్కి ఎంత సరిపోతుందో ఆ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.25 వేసాను. ఆ 1/2 గ్లాస్ వాటర్ వేసింది వీడియో క్లిప్లో మిస్ అయిపోయింది. ఇలా బాగా కలిసేలాగా కలిపేసేసుకొని సాల్ట్, కారం ఏమన్నా సరిపోకపోతే ఇప్పుడే చెక్ చేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 6-7 విజిల్స్ రానివ్వాలి. మటన్ని బట్టి ఉంటుంది. బాగా లేతదైతే కొంచెం త్వరగానే అయిపోతుంది, ముదురుదైతే కొంచెం టైం పడుతుంది కదా. ఇలా బాగా కలిసిన తర్వాత చూడండి, మటన్ కూడా మంచిగా ఉడికిపోయింది. నేను కావాలంటే ఒక పీస్ తీసి చూస్తాను. ఇలా నొక్కి చూస్తే మనకి కరెక్ట్గా కట్ అయిపోవాలి. ఇంకా మనకి రైస్ కూడా కుక్ అవ్వాలి కాబట్టి ఈ కొంచెం కూడా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. రైస్ మొత్తాన్ని వేసేసుకొని మనం ఆల్రెడీ వాటర్ ఇందులోకి మెజర్ చేసి వేసేసుకున్నాము. రైస్కి తగ్గట్టు మటన్లో నుంచి కూడా కొంచెం వాటర్ వస్తాయి కాబట్టి మనకి ఏం ఇబ్బంది ఏమి ఉండదు. రైస్ ఉడకకుండా ఉండేది ఏమి ఉండదు. ఇలా బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 విజిల్ రానిస్తే సరిపోతుంది. మనకి రైస్ కూడా మంచిగా ఉడికిపోతుంది. ఇలా మూత పెట్టేసుకొని 1 విజిల్ రానివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ప్రెషర్ పోయింది, వేడివేడిగా తీసి చూపించేస్తున్నాను నేను ఇక్కడ. చూడండి, ఇలాగా మంచిగా కింద నుంచి బాగా కలిపేసామంటే మనకి కింద నుంచి మసాలా ఉండేది కూడా పైకి దాకా వచ్చేస్తుంది. పొడి పొడిగా వచ్చింది చూడండి, వేడివేడిగా ఉన్న అన్నం కూడా. నచ్చితే మీరు ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.